మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. వై ఏపీ నీడ్స్ జగన్. ఇప్పుడు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఏం చెప్తారు? క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఒకటే అంశం చెప్తున్నామండి. ఇప్పుడు ఇందాకడే ముఖ్యమంత్రి గారు కూడా గౌరవనీయులు జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు అదే, బడ్జెట్ అవే, ముఖ్యమంత్రులు మారారు. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2014 నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఇవాళ అప్పుడు బడ్జెట్లు అవే అయినప్పుడు నేరుగా బటన్ నొక్కి ముఖ్యమంత్రి గారు 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇది పేదలు ఖాతాల్లోకి వెళ్ళింది. ఈ 2,40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? ఈ 2,40,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులో, చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు, లేకపోతే TV5, ABN, ఈటీవీ, ఈ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళే కదా పంచుకునింది. మరి ఇంత దారుణంగా అడ్డగోలుగా 2,40,000 కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా చేయగలిగామో వాళ్ళు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ఇదే సూటి ప్రశ్న. అంటే ఇది నిలువు దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఇంత నిలువు దోపిడీ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని అధికారంలో తీసుకొస్తే ప్రజల్ని ఇంకే ఎంత అగమ్య గోచరంలోకి నెట్టుతారనేది ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతున్నాం. అందుచేతనే మేము చెప్తా ఉన్నాము, మేము ఇలా సచివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి సచివాలయంలో ఈ 4.5 సంవత్సరాల్లో మీకు 20 కోట్ల రూపాయలు వచ్చినాయి, 25 కోట్ల రూపాయలు వచ్చినాయి. పేర్లు వారీగా చెప్తున్నాం, కుటుంబాల వారీగా చెప్తున్నాం. ఇగో ఇలాగ అమ్మఒడి 400 మందికి వచ్చింది, ఇన్ని 5 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు మీకు అమ్మఒడి ద్వారా వచ్చింది, దీని ద్వారా ఎంత వచ్చింది, చేయూత ద్వారా, ఆసరా ద్వారా, ఇలా డైరెక్ట్గా మనము ఎవరి ప్రమేయం లేకుండా, దళారీల ప్రమేయం లేదు, కార్యకర్తల ప్రమేయం లేదు, కనీసం ఆఫీసర్లు కూడా చేతితో ఇవ్వడానికి కూడా లేదు, డైరెక్ట్గా బ్యాంక్కి బటన్ నొక్కుతున్నారు, వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. మరి ఇంత పేద వర్గాలకి డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతున్నప్పుడు, మనం ఇంకొక పార్టీని కానీ ఇంకొక నాయకుడిని కానీ ఎవరు చేయలేనిది జగన్ గారు చేస్తున్నప్పుడు, మరి జగన్ గారు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారని అడుగుతాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఏమి ప్రజలకి మంచి చేశారని అడుగుతూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ఇన్ని స్కీములు ఉన్నాయి. ప్రజలకి మేము నేరుగా చెప్తున్నాం, 2,40,000 కోట్ల రూపాయలు DBT ద్వారా ప్రజలకు పంపించాము. వీళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. అందులో కనీసం 20% మీరు ఖర్చు చేశారా అని అడుగుతూ ఉన్నాం. లేదే, ఈ డబ్బులన్నీ పంచుకోవడం సరిపోయింది మీరును. ఎంత తప్పితే ప్రజల సొమ్మును లూటీ చేయడం చెప్తే వీళ్ళు ఏం కార్యక్రమం చేయలే. అంటే గతంలో కూడా చూసుకుంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో నిర్వహించారు. దానికి దీనికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్న తరుణంలో ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? ఇప్పుడు జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్ష చేసాము. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదే సచివాలయం దగ్గర ఒక బోర్డు పెట్టేస్తున్నాం. అమ్మఒడి, జగనన్న అమ్మఒడి ఒక 350 మందికి వచ్చింది, చేయూత ఒక 500 మందికి వచ్చింది, అదేవిధంగా ఆసరా ఒక 800 మందికి వచ్చింది అనుకోండి ఉదాహరణకి. ఇంకా ఇంత డబ్బులు ఇచ్చాం. ఇదే సచివాలయంలో ఒక 4,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఈ 4,000 మందికి సంబంధించి 4.5 సంవత్సరాల్లో ఓ 15 కోట్లు అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. ఇగో ఈ 15 కోట్ల రూపాయలు మీకు వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు కావాలంటే ఫోటో కాపీలు కూడా తీసుకుని మేము ఇస్తున్నాం, అడ్రస్లతో సహా ఇస్తాం. మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కనుక్కోమనండి వీళ్ళకి రాలేదని. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రభుత్వం సంకల్పం ఏంటండి? పేదరికాన్ని నిర్మూలించాలా, వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చాలా, వాళ్ళ పిల్లలందరికీ చదువులు చెప్పించాలా, ఆరోగ్యంగా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. ఇదే రాజమండ్రిలో 11 PHCలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లు, అవి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తలదన్నే విధంగా ఉన్నాయి. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చేయగలుగుతున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నాం. విద్యా వైద్యం పేదలందరికీ కూడా
అందని ద్రాక్షగా ఉంది ఇప్పటివరకు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన తర్వాత పేదలందరికీ కూడా ఈ ఉచితంగా అందే పరిస్థితి నెలకొందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భరత్ చెప్తా ఉన్నారు. ఇదే అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తూ ఎవరైతే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందారో ఈ లబ్ధి పొందిన వారందరినీ కూడా ఓట్లు అడిగేందుకు ఈ క్షేత్రస్థాయిలో ఈ పర్యటన అయితే చేపట్టడం జరుగుతోందని భరత్ చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్ ఫర్ ఐ డ్రీమ్ న్యూస్.